మూడవ అధ్యాయము 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. చాలమ్మా. మరి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పేతురు ఆత్మపూర్ణుడై అనుభవంతో రాస్తూ ఉన్న లేఖ ఇది. దేవుని ఆత్మలో ఎదుగుచూ ఉన్నటువంటి ఆ క్రమములో తాను సంపాదించుకున్నటువంటి అనుభవాలు, తెలుసుకున్న సత్యాలు చాలా గొప్పవి. ఆయనకున్న అనుభవంలో ఒక అనుభవం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి. చాలా దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనము దేవుని సన్నిధిలో ఉండాలి. నన్ను ఎవ్వరూ చూడట్లేదు అనుకోవద్దు. నువ్వు సమస్యలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఇంట్లో కూర్చుండి ఆలోచన చేస్తూ ఉంటే, నన్ను ఎవరు చూడట్లేదు, నా గురించి ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు, అసలు నేనున్నాను అనే విషయం కూడా మా వాళ్ళకి అసలు గుర్తే లేదు అనుకుంటూ ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, మనుషులు చూచినా చూడకపోయినా ప్రభు కన్నులు నిన్ను చూస్తున్నాయి అనే విషయం మర్చిపోవద్దు. ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి అనే విషయము మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఈ అనుభవం ఖచ్చితంగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ కలిగి ఉండాల్సిందే. ఏ అనుభవం? దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను చూచాడు, నన్ను చూస్తాడు. ఈ అనుభవాలు గుండా వెళ్ళినప్పుడే నువ్వు ప్రభువులో స్థిరముగా, బలముగా నిలబడతావు. దేవుని బిడ్డలారా, ప్రభు కన్నులు ఎప్పుడు నీతిమంతుల మీద ఉంటాయి. నువ్వు ఆయన సన్నిధిలో, ఆయన కనుదృష్టిలో నీవు నీతిమంతురాలుగా ఉంటే చాలు. ఆయన కనుదృష్టి నీ మీద ఎప్పుడు ఉంటుంది. ఆయన చల్లని చూపు నీ మీద ఉంటుంది. ఆయన దృష్టిలో మనం పడ్డామో మనం ధన్యులమే. మనము ధన్యులమే. దేవుని బిడ్డలారా, మనము ప్రభు మనకిచ్చినటువంటి నీతిని కాపాడుకుంటూ ఉంటే, నీతిని నిలబెట్టుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆయన కన్నులు మన మీద ఉంటాయి, నీ మీద ఉంటాయి. నీతిని కాపాడుకోవటం, నీతిని నిలబెట్టుకోవటం, ఇది ప్రతి ఒక్కరు కూడా కదా చేయవలసిన పని, గుర్తుంచుకోవలసిన విషయం ఇది. ఎటువంటి ఒత్తిడి ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి శోధన ఉన్నా, కష్టం ఉన్నా, దుఃఖం ఉన్నా, దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు, శీలలు ఇద్దరు కూడా చెరసాలలో ఉండి మధ్యరాత్రి ఎప్పుడు ఏం చేశారు? దేవుని కీర్తించారు, దేవుని గణపరిచారు. వారు తప్పు చేసినందుకు చెరసాలకు వెళ్ళా, దేవుని వాక్యాన్ని బోధించినందుకు అధికారులు వారిని చెరసాల్లో వేశారు, బంధించారు, కొరడాతో కొట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు. అయినా సరే దేవుని బిడ్డలారా, వారు వారికున్న భక్తిని, వారికున్న నీతిని వారు కాపాడుకున్నారు, నిలబెట్టుకున్నారు. మేము దేవుని నమ్ముకున్నందుకే మాకు ఇన్ని శ్రమలు వచ్చాయి, ఇన్ని శోధనలు వచ్చాయని చాలామంది దేవునికి దూరం అయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని నమ్ముకున్నందుకే మాకు ఈ సమస్యలు వచ్చాయి, ఈ శోధనలు వచ్చాయి అనుకుంటూ దేవునికి దూరం అయిపోతున్న వారు ఉన్నారు.
ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వారు దేనితో పోల్చబడ్డారంటే రాతి నేల మీద పడిన విత్తనాలు. కొద్దిగా శ్రమ రాగానే, సూర్యుని యొక్క వేడి తగలగానే ఆ మొక్క ఏ విధంగా ఎండిపోద్దో, శ్రమ రాగానే చాలామంది ఆ విధంగా దేవునికి దూరైపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు మధ్యరాత్రి వేళ అంత ఒత్తిడిలో ఉండి ఒంటి నొప్పులతో, ఒళ్ళు నొప్పులు, మానసిక ఒత్తిడి ఇన్ని ఉన్నా సరే మధ్యరాత్రి వేళ కూడా వారు దేవుణ్ణి స్తుతించారంటే వారు వారికున్న భక్తిని, వారికున్న విశ్వాసాన్ని ఎంతగా కాపాడుకున్నారో, ప్రభు సన్నిధిలో, ప్రభు సముఖమందు ఎలా నిలబడ్డారో మనం చూస్తూ ఉన్నాం. మనం అర్థం చేసుకోవాలి. వారు ఆ విధంగా ప్రభువును స్తుతిస్తూ ఉన్న ఆ క్రమంలో అక్కడ ఏం జరిగింది? గొప్ప అద్భుతం జరిగింది. గొప్ప అద్భుతము జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, చెరసాలలో ఉన్నటువంటి పేతురు కోసము సంఘము అత్యాశక్తి కలిగి ప్రార్థిస్తూ ఉండగా, సంఘము ప్రార్థిస్తూ ఉండగా వారి ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవుడు వారి ప్రార్థన విన్నాడు. ప్రభు కన్నులు ఎప్పుడు కూడా నీతిమంతుల మీద ఉంటాయి. చెరసాలలో ఉన్న పేతురును దేవుడు తన దూతను పంపించి విడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మట్టుకు నీవు ఎంత కష్టంలో ఉన్నా, శోధనలో ఉన్నా, సమస్యలో ఉన్నా సరే, నీవు నీతిని, భక్తిని నువ్వు కాపాడుకుంటే ఖచ్చితంగా నీవు ఆయన కనుదృష్టిలోనే ఉంటావు. ఆయన దృష్టిలో నువ్వు పడతావు. ఆయన చూపులో, ఆయన చల్లని చూపులో నువ్వు ఉంటే చాలు, నీ జీవితం ధన్యమే. ఖచ్చితంగా నా దేవుడు నన్ను చూస్తాడు అనే విషయం మర్చిపోవద్దు. నన్ను కనికరించకపోతాడా, ఈరోజు కాకపోయినా రేపు నన్ను కనికరించకపోతాడా అనేటువంటి విశ్వాసముతో, నిరీక్షణతో నీవు ఉంటే ఖచ్చితంగా నీవు మంచి దినాలు చూస్తావు. మంచి దినాలను చూస్తావు. ఖచ్చితంగా నీవు నీ జీవితంలో మంచి రోజులు రావడం నువ్వు చూస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి. నువ్వు ఆయన నిన్ను చూస్తూ ఉండగా నువ్వు ఎలా ఉన్నావు, ఎలా ఉంటున్నావు అనేది ఇక్కడ ప్రశ్న. నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా కనబడుతున్నావు అనేది ఇక్కడ ప్రశ్న. అయ్యా నన్ను చూడయ్యా, నన్ను చూడయ్యా, కనికరంతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని నువ్వు అడుగుతూ ఉన్న ఆ సమయంలో నీవు ఎలా ఉన్నావు అనేది, ఎలా ఉంటున్నావు అనేది ప్రశ్నించుకోవాలి. నీతిని కలిగిన, భక్తిని కలిగిన దేవుని బిడ్డగానే ఉంటున్నావా? నీతిని కలిగిన, భక్తిని కలిగిన దేవుని బిడ్డగానే ఉంటున్నావా? వాక్యానుసారమైన భక్తి కావాలి. ఇప్పుడు చాలామంది మనుషుల నుంచి నేర్చుకున్న భక్తిని అలవర్చుకున్నారు, కానీ వాక్యానుసారమైన భక్తి లేదు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యానుసారమైన భక్తి మీదే నీ జీవితాన్ని, విశ్వాస గృహాన్ని కట్టుకోవాలి. లోకరీతిగా మనుషుల నుంచి నేర్చుకున్న భక్తి, ఆ భక్తి మీద నువ్వు ఆధారపడితే అది ఇసుక మీద కట్టబడిన ఇంటితో సమానం. వాక్యానుసారంగా నువ్వు భక్తిని కట్టుకుంటే ఖచ్చితంగా నీ భక్తి నీకు ధైర్యము పుట్టించింది. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించింది. నీవు దేవుని కనుదృష్టిలో నీతిమంతురాలుగా, నీతిమంతునిగా నువ్వు ఉంటావు. నువ్వు కనబడితే నువ్వు దీవించబడతావు. నువ్వు కనబడాలి. ప్రియ దేవుని బిడ్డనా, నిన్ను ఎప్పటికీ ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను, చూద్దాం. ద్వితీయోపదేశకాండంలో 32వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలో ఇక్కడ 10వ వచనం మనం చూస్తూ ఉన్నాం. అరణ్య ప్రదేశంలోనూ భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడెను. చెప్పండి, ఈ వ్యక్తి ఎక్కడున్నాడంట? అరణ్యంలో. అరణ్యము అది ఊరా కాదు, అరణ్యము. అరణ్యంలో ఉన్నాడు. ఎటువంటి ఆధారం లేని స్థితి,
బ్రతకాలని ఆశ కూడా లేని స్థితి అది అరణ్య జీవితం. ఒంటరి జీవితం అది, ఒంటరితనము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి ఈ అరణ్యములో నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను ఎవరైనా చూస్తారా, నన్ను ఎవరైనా పట్టించుకుంటారా అనుకుంటూ ఉంటారు కొంతమంది. కొన్ని సమయాల్లో మన జీవితంలో కూడా మనకున్న అనుభవాలు ఏంటంటే అరణ్య అనుభవం అంది. అరణ్య అనుభవం. అరణ్యంలో ఏముంటుందమ్మా? ఏముండదు. భయం తప్ప అక్కడ ఏముండదు. కారు చీకటి తప్ప అక్కడ ఏముండదు. భయం తప్ప అక్కడ ఏముండదు. విషపు జంతువులు తప్ప అక్కడ ఏముండవు. అటువంటి అనుభవాలు కలిగి ఉన్నవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఎవరిని చూసినా అసలు ఈ మనిషి మంచోడైనా, మంచిదేనా, మంచోడైనా, వీళ్ళు మంచోడైనా అనేటువంటి పరిస్థితి. అంటే అటువంటి అభద్రతా భావంతో ఉన్న వాళ్ళు ఉంటారు. భయంతో నింపబడిన వారు, అంధకారంలో ఉన్నవారు. అంటే కొన్ని సమయాల్లో జీవితం అంధకారంగా ఉంటుంది. ప్రతి దేవుని బిడ్డరా, నువ్వు అంధకారంలో ఉన్నా, భయంలో ఉన్నా, ఒంటరితనంలో ఉన్నా, నీవు నీతిమంతునిగా నీకున్న నీతిని కాపాడుకుంటే, నీకున్న భక్తిని కాపాడుకుంటే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, నువ్వు ధన్యుడు అవుతావు. వాక్యం సెలవిస్తోంది, అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను. ఎడారంటేనే భయమో. దారి డొంక ఉండదు ఎడారిలో. దారి డొంక ఉండదు, దప్పికి తీరదు, ఆకలి తీరదు, ఎవరు కనబడరు, ఎవరు సహాయం చేసేవారు ఉండరు, ఎవరు పలకరించేవాళ్ళు ఉండరు, ఎవరు తోడుగా ఉండేవాళ్ళు కూడా ఉండరు. అటువంటి ప్రదేశము పాడైన ఎడారి. అటువంటి ఎడారిలో ఉన్నటువంటి ఆ మనుష్యుని కనుగొని, హల్లెలూయా చెప్పండి అందరూ. కనుగొని, ఎవరు? ఏ మానవ మనుగడ లేని ప్రాంతంలో, మనుష్య సంచారం లేని ప్రాంతంలో, ఒంటరిగా అరణ్య ప్రదేశంలో, పాడైన ఎడారి గల ఆ ప్రాంతంలో ఒంటరిగా ఒక్కడే ఉన్న ఆ సమయంలో పరమండలమందు ఆశ్రయుడైన ఆ దేవాది దేవుడు చూశాడట. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. దేవాది దేవుడు చూచి వానిని కనుగొని ఆవరించి పరామర్శించి. కనుగొనుట ఒక పని, ఇక్కడ ఆవరించడం ఒకటి, పరామర్శించడం ఒకటి. ఇవన్నీ ఎవరు చేశారు? దేవాది దేవుడు. నిన్ను విడిచిపెట్టాడు అనుకోవద్దు. నా దేవుడు నేను అరణ్యంలో ఉండగా, అటువంటి అరణ్య ప్రదేశంలో సంచారం అనుభవంలో నేను ఉంటూ ఉండగా నా దేవుడు నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టాడు. పాడైన ఎడారిలో నేను ఒక్కడనే ఉన్నప్పుడు, నేను భయపడుతూ ఉన్నప్పుడు నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, మధ్యలో వదిలేశాడు అని అనుకోవద్దాం. దేవుడు ఎప్పటికీ నిన్ను విడువడు, ఎడబాయడు. కొన్ని సమయాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయంటే, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, అలా ఎప్పుడు అనుకోవద్దు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను విడువడు, నిన్ను ఎడముగా ఉండేవాడు కాదు. ఎవరు నీతో ఉన్నా లేకపోయినా, చివరిదాకా నీతో ఎవరు వచ్చినా రాకపోయినా నేను నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం ఇచ్చా ప్రభు. హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉంటాను. మనం చూస్తున్నాం, వారిని కనుగొని ఆవరించి పరామర్శించి. కొందరికి చూడండి, ఒక పరామర్శ చాలు, గాయపడిన హృదయం బాగుపడింది. హల్లెలూయా చెప్పండి. గాయపడ్డ హృదయము ఒక పరామర్శ, ఒక పలకరింపు. నీ పలకరింపు కోసం, ప్రతి దేవుని బిడ్డరా, నీ పరామర్శ కోసం ఎవరైనా ఆశగా ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు అర్థం చేసుకుని నువ్వు వారిని పరామర్శించడం, పలకరించడం, నీ పలకరింపు వారి జీవితాలకి ఆనందాన్ని కలిగించడం, అది నీకు గొప్ప దీవెన. హల్లెలూయా. నీ పలకరింపు, నీ పరామర్శ ఒక జీవితాన్ని నిలబెట్టేదిగా ఉండాలి. ప్రతి దేవుని బిడ్డరా, ఆ విధంగా దేవుడు మన జీవితాన్ని నిలబెట్టాడు.
పరామర్శించే దేవుడు ఆయన. నిన్నెవరు కూడా పరామర్శించట్లేదు, నన్ను ఎవరు పలకరించట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు అనుకోవద్దు. దేవుడు మనతో పరామర్శిస్తాడు. హల్లెలూయా. మనతో ఆయన పలకరింపు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నా ప్రాణనాథుడా, నా రక్షకా. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో. నీ బ్రతికేదను ప్రభో. దేవుని బిడ్డలారా, ఇట్టి ఆశతో నువ్వు ఉంటే ఖచ్చితంగా ఆయన నిన్ను పరామర్శిస్తాడు. నిన్ను పరామర్శించే దేవుడు ఆయన. నిన్ను కనుగొని ఆవరించి పరామర్శించి ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో. ఒక్క మాట చాలు ప్రభో. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా. ఈ విధంగా విలపిస్తే, ఆలపిస్తే నీ ప్రార్థన వింటాడా వినడా? ఖచ్చితంగా వింటాడు. ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. హల్లెలూయా. ఒంటరిగా ఉన్న మనిషిని పరమండలమందు ఆశ్రయుడైన గొప్ప దేవాది దేవుడు తన కన్నులతో చూచాడట. చూచి అక్కడే ఉన్నాడా? లేదు. వాడిని కనుగొని వాడిని ఆవరించి అలా హత్తుకొని పరామర్శించి కనుపాపవలి వాడిని కాపాడాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆది కాండంలో క్షమించి నిర్గమాకాండంకి వద్దాం. నిర్గమాకాండంలో ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్నటువంటి బాధను, వారికున్న కష్టాలను, వారికున్న శ్రమలను దేవుడు చూచాడు. ఇశ్రాయేలు ప్రజలు పడుతున్న బాధ, వారు పడుతున్న కష్టము దేవుడు మాట్లాడిన ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే ఎంత చక్కగా ఉంటుందో ఆ మాట చూద్దాం. 2వ అధ్యాయంలో 23 నుంచి చూద్దాం. దేవుడు వారి మూలుగును విని హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు వారి మూలుగును విని కొన్నిసార్లు బాధలో ఏం తెప్పిస్తాయి? మూలుగుని తెప్పిస్తాయి. ఎవరు చెప్పుకోలేక ఆ మూలుగు అది ఆ పడేవారికి అర్థం. ఆ నొప్పిలో నుంచి పుట్టుకొస్తుంది ఆ మూలుగు. తట్టుకోలేము కొన్నిసార్లు బాధలో. దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది, శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టం, ఇవన్నీ ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతూ ఉంటే మనిషికి ఏముంటుంది చెప్పండి? మూలుగు తప్ప. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు మూలుగుతూ దేవునికి ప్రార్థన చేశారంట. అంటే వారు ఇక్కడ మనం చూస్తున్నాం వెట్టి చాకరీ. వారు వెట్టి చాకరీ చేస్తున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పు విడుచుచు మొరపెట్టుచుండగా ఎంత గొప్ప దేవుడు, దేవాది దేవుడు
నేను దిగి వచ్చాను అంటాడు. నేను దిగి వచ్చి తిని, నేను దిగి వచ్చి తిని. వారి ప్రార్థన, వారి మూలుగు విని నేను అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మనం చూస్తున్నాం, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు చెప్పండి లక్ష్యం ఉంచాను. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత గొప్ప దేవుడు ఆయన. ఎప్పుడు కూడా దేవుని కన్నులు నీ వైపే ఉన్నాయని మర్చిపోవద్దు. ప్రభు కన్నులు నిన్ను చూస్తున్నాయి అనే విషయం మర్చిపోవద్దు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే విషయం మర్చిపోద్దు ఎప్పుడు కూడా. కొన్ని సమయాల్లో మనకున్న పరిస్థితులను బట్టి దేవుడు నన్ను చూడట్లేదేమో అనుకుంటూ ఉంటాం. కానీ కొద్దిగా లోతుగా వెళితే, వాక్యపు వెలుగులోకి నువ్వు వెళితే, దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో నీకు అర్థమైంది. ఎంత తీక్షణంగా తేరిపార చూస్తున్నాడో నీకు అర్థమైంది. పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడిన దేవుడు ఈరోజు నన్ను మనందరినీ కాపాడును గాక. ఆమేన్. నన్ను చూడట్లేదు అనుకోవద్దా? ఖచ్చితంగా నీవు నీ జీవితంలో మంచి రోజులు నువ్వు చూస్తావు. ఇక నా జీవితం అంతా అంధకారమేనా? ఇక నా జీవితం అంతా ఇట్లాంటి దినాలేనా? కష్ట దినాలు, శ్రమ దినాలు, ఆపద దినాలు, రోగ దినాలు నా దినాలని, నా బ్రతకంతా ఇట్లాగేనా అనుకోవద్దు. ఖచ్చితంగా నీవు నీ జీవితంలో మంచి రోజులు నువ్వు చూస్తావు. చాలామందికి ఈ ఆలోచన ఉంటుంది, కష్ట దినాలు నా జీవితంలో, శ్రమ దినాలు, ఆపద దినాలు, రోగ దినాలు, ఇవే నా జీవితంలో ఒకదాని వెంబడి ఒకటి వస్తున్నాయి. కొద్ది కోలుకునే లోపల మరొక దెబ్బ తగులుతావనికి నా బ్రతికింతేనా అనుకోవచ్చు. అటువంటి శోకంలో, అటువంటి దుఃఖంలో ఉండి నువ్వు మునుగుతూ ఉన్నవేమో. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే విషయం మర్చిపోవద్దు. ప్రభు కన్నులు నిన్ను చూస్తున్నాయి. ఇశ్రాయేలు చేసిన ప్రార్థన దేవుడు విని నేను దిగి వచ్చాను అంటాడు. హల్లెలూయా. నేను దిగి వచ్చాను. మోషే, నా ప్రజలను విడిపించాలి, వెళ్ళు నా ప్రజలను బయటికి తీసుకురాపో అంటాడు. ఎంత కృపగల గొప్ప దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు, మర్చిపోయేవాడు కాదు. ఆది కాండంలో మరి యొక్క సంఘటన మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఆది కాండము 21వ అధ్యాయంలో 15 చూద్దాం. ఆ తిత్తి నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేదని అనుకొని ఇంటి వేద దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినినప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరుని పిలిచి, ఆగరు, నీకేమి వచ్చినది? భయపడుకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడో. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకునము. వానిని గొప్ప జనముగా చేసిదనని ఆమెతో. హల్లెలూయా. దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగించెను. దేవుని బిడ్డరా, చాలా జాగ్రత్తగా వినాలి. ఎంత గొప్ప దేవుడు ఆయన. అరణ్యములో తల్లి బిడ్డలు ఇద్దరు ఉన్నారు. అరణ్యములో ఉన్నారు. వారితో తీసుకుని వెళ్ళిన నీళ్లు అయిపోయినాయి. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి నీళ్లు సమృద్ధిగా దొరుకుతూ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు దొరుకుతూ ఉన్నాయి. అన్ని సదుపాయాలు మన ముంగిట్లోకి వచ్చాయి. ఆ దినాలలో వారికి నీళ్లు లేవు. ఏదైనా కష్టం వస్తే ప్రభా అనేసి దేవునికి మొరపెట్టుకోవడమే తప్ప మరి యొక్క గత్యంతరము, మరి యొక్క మార్గం వారికి లేదు, ప్రత్యామ్నాయం లేదు. అటువంటి దినాలలో తల్లి కుమారుడు ఇద్దరు మాత్రమే అరణ్యంలో ఉన్నారు. నీళ్ళు అయిపోయినాయి.
ఇక బిడ్డ చనిపోతాడు అనుకుంది తల్లి. ఈ బిడ్డను బతికించలేను అనుకుంది. నిస్సహాయరాలుగా ఉంది, నిస్సహాయ స్థితిలో ఉంది. ఇక ఈ బిడ్డ చావును నేను చూడలేను అనుకుని అంత దూరంలో పడేసి ఎదురుగా ఎంత దూరంలో కూర్చొని చూస్తా ఉన్నట. ఆ బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తున్న ఆ సమయంలో దేవాది దేవుడు, పరమండలమందు ఆసీనుడిగా ఉన్న ఆ గొప్ప దేవుడు ఆ నెలలు నిన్నని బిడ్డను చూచి తన దూతను పంపించాడు. హల్లెలూయ. బిడ్డ ఏడుస్తూ ఉంటే దేవునికి ఎలా ఉంది చెప్పండి? మొర పెడుతున్నట్టుగా ఉంది. హల్లెలూయ. దేవదూత వచ్చి ఏమంటున్నాడు? ఆగరు, నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకునమో. హల్లెలూయ. అప్పుడు ఆ తల్లి, దేవుని బిడ్డరా, దేవుడు చేసిన మేలుకు దేవుడికి పెట్టుకున్న పేరు చూచుచున్న దేవుడు అయ్యా నీవు. హల్లెలూయ. చూచుచున్నా నువ్వు దేవుడు అయ్యా. అరణ్యములు ఎవరు లేరు. అటువంటి ఆ సిచ్యువేషన్లో ఆ తల్లి కుమారులు ఇద్దరు అరణ్యములు ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డ ఏడుపు దేవుడు విని పరమండలమందు ఆసీనుడిగా ఉన్న దేవుడు ఆ బిడ్డను చూచాడు. హల్లెలూయ. పసిబిడ్డ ఏడుపు కూడా ఉన్నాడు దేవుడు. పసిబిడ్డ ఎంత కృపగల దేవుడైనా, ఎంత దయగల దేవుడైనా పెద్దవారు ప్రార్థన చేస్తేనే కాదు దేవుడు వినేది. మంచి భక్తి పరులు ప్రార్థన చేస్తేనే కాదు దేవుడు వినేది. చిన్న బిడ్డ నెలలు నిన్నని పసిబిడ్డ ఏడుస్తూ ఉన్నా సరే విని దేవుడు ఆయన చూచే దేవుడు ఆయన. పరమండలమందు సింహాసనాసనుడిగా ఉన్న ఆ గొప్ప దేవాది దేవుడు ఆ చిన్న బిడ్డను చూచి తన దూతను పంపించి వాగ్దానమిచ్చాడు. ఇదిగో వానిని నేను గొప్ప జనముగా చేసేదను. ఇక అయిపోయింది. ఇంతటితో నా జీవితం అయిపోయింది. ఉన్న ఒక్కడే పోతాడు, ఇక ఉండడు, బతకడు అనుకున్నటువంటి ఆ చివరి దశలో, ఆ చివరి స్టేజ్లో ఉన్నటువంటి ఆఖరి జీవితంలో దేవుడు ఆశను చిగురింపజేశాడు. ఆగరు, నీకేమి వచ్చినది? ఎందుకు ఏడుస్తున్నావు? భయపడకము. ఆ చిన్నవాడు ఏమవుతాడంట? గొప్ప జనమవుతాడు. ఆ వాగ్దానం ఇచ్చిన ఆ దేవుడు నిన్ను నన్ను మనందరిని దర్శించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చూచుచున్న దేవుడు అని పేరు పెట్టుకున్న తల్లి, ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు నన్ను చూచాడు. నీతిమంతుల ప్రార్థనలు కదా, నీతిమంతులు ప్రార్థన చేస్తుండగా ప్రభు కన్నులు వారిని చూస్తాయి. నువ్వు ప్రార్థన నోరు తెరిచి, అయ్యా నేను శ్రమలో ఉన్నానయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, వినయముతో, భక్తితో, యథార్థమైన భక్తితో దేవుని వాక్యానుసారం నీతిని కలిగి ప్రార్థించు. ఖచ్చితంగా నా దేవుడు నిన్ను దర్శిస్తాడు. కృప వెంబడి కృప నీకు అనుగ్రహిస్తాడు. పొందుకొందువుగాక. ప్రతి దేవుని బిడ్డలారా, ఆ తల్లి కళ్ళల్లో వెలుగు అప్పుడు కనబడింది, నవ్వు కనబడతా ఉంది. అంతవరకు ఏడుస్తున్న ఆ తల్లి కదా ఇప్పుడు దేవుని స్తుతిస్తాను. అయ్యా నువ్వు చూచున్న దేవుడు అయ్యా నీవు. మనుషులు విడిచిపెట్టచ్చు, మనుషులు త్రోసివేయచ్చు, సమాజం నిన్ను చులకనగా చూడొచ్చు, బ్రతికి ఉన్నా సరే చచ్చిన వానికి, అసలు లెక్కలు లేని వారికి నేను చూడొచ్చేమో, కానీ నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఎంత గొప్ప దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు ఆయన. నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఏ ప్రజల ముందు నువ్వు అవమానించబడ్డావో, ఏ ప్రజలను తక్కువగా చులకనగా చూస్తున్నారో ఆ ప్రజల ముందే నిన్ను గొప్పవాళ్ళు చేస్తాను అని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు ఈ రాత్రి కాలముందు నిన్ను నన్ను మనందరిని దర్శించునుగాక. ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి. నిన్ను చూడకపోతే ఇంకెవరు చూస్తారైనా? నీతిమంతుల మీద ఉన్నాయి.
ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వినడు అనుకోవద్దు, ఖచ్చితంగా వింటాడు. ఖచ్చితంగా మన ప్రార్థన జవాబిస్తాడు. ఇర్మియా 33వ అధ్యాయం మనం చూస్తున్నాం. 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చిదును, నీకు గ్రహింపలేని సంగతులు నేను నీకు తెలియజేస్తా. గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు తెలియజేసేదను, నువ్వు నాకు మొరపెట్టుము అంటున్నాడు దేవుడు. నాయనా తండ్రి, నువ్వు మొరపెడితే చాలు, ఖచ్చితంగా నీ ప్రార్థన వినే దేవుడు ఆయన. నీ ప్రార్థన వినే దేవుడు ఆయన. నా ప్రార్థన వినడు, నా ప్రార్థన వింటే నాకు ఎప్పుడో జవాబు వచ్చేది అనుకోవద్దు. నిన్ను చూస్తున్నాడు అనే విషయం మర్చిపో. నిన్ను ఎలా దీవించబోతున్నాడో, నిన్ను ఎలా హెచ్చించబోతూ ఉన్నాడో, నిన్ను ఎలా గొప్ప జనముగా చేయబోతున్నాడో నువ్వు నీ కంటితో నువ్వు చూచుదువుగాక. ఆమేన్. ఆయన ఎలా హెచ్చించబోతున్నాడు, అది ఆయన చేతి కార్యం, అది ఆయన చేసే ఆశ్చర్య కార్యం. అది నిన్ను ఎలా దీవించబోతున్నాడో, నిన్ను ఎలా దర్శించబోతున్నాడో, నిన్ను ఎలా హెచ్చించబోతూ ఉన్నాడో, నిన్ను ఎలా గొప్ప వ్యక్తిగా గొప్పవానిగా నిలబెట్టబోతున్నాడో ఆయనకు అప్పగించో. అయ్యా నీ చిత్తం, అయ్యా నీ చిత్తము. దావీదు ఎక్కడో గొర్రెల దొడ్లోండి గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. దావీదు గొర్రెల దొడ్లో గొర్రెలు మేపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అటువంటి దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. దావీదులో ఉన్న భక్తిని దేవుడు చూచాడు. దావీదులో నీతిని దేవుడు చూచాడు. దేవుని పట్ల ఉన్న భక్తిని దేవుడు చూచినప్పుడు కదా దావీదు దేవుని యొక్క మెప్పును పొందుకున్నాడు. దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశ్యములన్నీ ఎరిగినవాడు, నెరవేర్చువాడు. దావీదు, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కదయ్యా. నీవు ఉండాల్సింది గొర్రెల దొడ్లో కాదో, నువ్వు ఉండాల్సింది గొర్రెల మధ్యలో కాదో. నిన్ను ఎక్కడ ఉంచాలో, నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో నాకు తెలుసు. అక్కడ ఉంచుతా, నిన్ను అక్కడ కూర్చోబెడతా అనుకున్నాడు దేవుడు. అంతే. నేను ఎక్కడ ఉంచాలో నాకు తెలుసు, నేను ఎక్కడ కూర్చోబెట్టాలో నాకు తెలుసు, నిన్ను ఎక్కడ ఉంచాలో నాకు తెలుసు. దావీదు దేవుని బిడ్డరా అలా ప్రార్థన చేసుకుంటూ కాలక్రమంలో అలా ముందుకు వెళ్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటూ, ప్రార్థన చేస్తూ, దేవునితో సహవాసం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు. ఒక టైం రానే వచ్చేసింది. దావీదు, నువ్వు ఉండాల్సిన అక్కడ కాదు, ఎక్కడ? నువ్వు సింహాసనం మీద కూర్చోవాలి. నా ప్రజల మధ్యలో నువ్వు రాజుగా ఉండాలి. నా ప్రజలను నువ్వు ఏలాలి, పరిపాలించాలి. దావీదు, నువ్వు ఉండాల్సింది గొర్రెల మధ్యలో కాదు. ముందుకు ఇక్కడ వచ్చి కూర్చో, సింహాసనం మీద కూర్చో. గొర్రెలు మేపుకుంటున్న దావీదు ఏమయ్యాడు? ఆ దేశానికి రాజు అయ్యాడు. దేవుడు రాజుగా నిలబెట్టుకున్నాడు. మరి దేవుని పెట్టారా, ఈరోజు నేను గొర్రెలు మేపుకుంటున్నాను, నా పరిస్థితి ఇట్లాగుంది అనుకోవద్దు. నేను ఈ విధంగా పని చేసుకుంటున్నాను, పూట గడవట్లేదు, చాలా ఇబ్బందులు అనుకోవద్దు. నేను ఎక్కడ ఉంచాలో, ఏ స్థాయికి నేను తీసుకుని పోవాలో, ఎలా ఉంచాలో, నీ బిడ్డలను ఎలా ఉంచాలో సమస్తము ఎరిగి ఉన్నవాడు, నిర్ణయించినవాడు. ఆయన నిర్ణయించాడో పొందుకొందువుగాక. ఆగరుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆగరు, నీకు ఒక్కడే కనపడుతున్నాడా? కాదు, గొప్ప జనం అతడు. నేను అతనిని గొప్ప జనముగా చేసేదను. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేసే ప్రార్థన నీ బిడ్డలకు దీవెనకరముగా ఉండాలి. నువ్వు చేస్తున్న ప్రార్థన నీ బిడ్డలకు దీవెన వర్షం తీసుకుని వచ్చేదిగా ఉండాలి. నువ్వు చేస్తున్న ప్రార్థన నీ బిడ్డలు దీవించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి. దేవుని కన్నులు ఎప్పుడు నీ వైపు తీక్షణంగా తేరిపార చూస్తున్నాయనే విషయం మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, దావీదుకు తోడైన గొప్ప దేవుడు, ఆగరుకు తోడైన గొప్ప దేవుడు, ఇశ్రాయేలు ప్రజలకు తోడైన ఆ గొప్ప దేవుడు, ఆ దేవుడు ఈరోజు నీకు నాకు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఏ దేవుడైతే వారిని చూచాడో ఆ దేవుడు ఈరోజు మనల్ని చూచునుగాక. ప్రతి దేవుని బిడ్డలారా, ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆది కాండంలో మరి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మీకు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రాణ భయంతో
కుటుంబాన్ని విడిచిపెట్టి దూరంగా పారిపోతూ ఉన్న ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క దర్శనం ఎలా కలిగి చూస్తూ ఉన్నాం. ఆదికాండం 28వ అధ్యాయంలో 10 నుంచి చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళొచ్చు. ఒక చోట చేరి ప్రొద్దు గురికినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశం నంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండని. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. అక్కడే ప్రాణభయంతో పారిపోతూ ఉన్నాడు యాకోబు. ఒక ప్రాంతానికి వెళ్ళాడు. చీకటి పడింది. ఒక్కడే ఉన్నాడు. ఎటువంటి సదుపాయాలు లేవు. భయంగా పడుకున్నాడు. భయము. దేవుని పెట్టారా? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు యాకోబుని ఎలా దర్శించాడు, ఎంతగా యాకోబు దీవించాడు. ఒంటరిగా ఉన్నటువంటి యాకోబును దేవుడు దర్శించాడు. హల్లెలూయా. బైబిల్ చరిత్ర నేను చదువుతూ ఉంటే ఆదికాండం నుంచి దేవుడు ఎక్కువగా ఎవరిని దర్శించాడు అంటే ఒక్కడిగా ఉన్నవారిని దర్శించాడు. ఎందుకంటే సమాజానికి ఎవరిని లోకువా? ఒక్కడని లోకువా. ఒక్కడే అంటే లోకువా. అరే వాడిదే ఉందరా, వాడు ఒక్కించోడరా అంటారు. ఒక్కడంటే లోకువా, ఒక్కించోడి లోకువా. ఆది కాలం నుంచి చూస్తున్నాం. దేవుడు ఎక్కువగా ఎవరిని దర్శించాడు అంటే ఎవరైతే ఒంటరిగా తృణీకరించబడిన స్థితిలో, త్రోసివేయబడిన స్థితిలో, అవమానించబడిన స్థితిలో ఉన్నారో అటువంటి వారిని దేవుడు దర్శించాడు. అటువంటి వారిని దేవుడు పరామర్శించాడు. అటువంటి వారికి దేవుడు తన కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇక్కడ యాకోబు జీవితంలో గురించి చూస్తున్నాం. ఒంటరిగా ఉన్నాడో, ప్రాణభయంతో ఉన్నాడో అటువంటి యాకోబును దేవుడు దర్శించాడు. యాకోబు ఏమని పరిచయం చేస్తున్న దేవుడు ఇక్కడ? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడని యెహోవాను. యాకోబు, అయ్యా ఎవరవయ్యా నువ్వు? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడును, నేను యెహోవాను. దేవుని పెట్టారా? ఎంత గొప్ప దేవుడైనా అల్పుడుగా ఉన్న మనుష్యుడిని జ్ఞాపకం చేసి వాక్యం సెలవిస్తున్న నరుని జ్ఞాపకం చేస్తున్న నరుడు ఏ పాటివాడు? అటువంటి నరుని కోసమో దేవాది దేవుడు కదా ఎలా దిగివచ్చి మాట్లాడుతుంటూ చూస్తున్నాం. తన దూతలను పంపించాడు. రాత్రంతయు ఆ నిచ్చెన ఎక్కుతూ ఉన్నారు. అంతగా యాకోబుకు కావలిగా ఉన్నారు. దేవుడు యాకోబును ఆ విధంగా కావలి కాచి భద్రపరిచాడు. యాకోబు, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను. ఇదిగో నువ్వు చూస్తున్నావు ఈ భూమి అంతా నీకు ఇస్తా. హల్లెలూయా. ఈ భూమి అంతయు నీకు ఇచ్చేదను, నీ సంతానానికి ఇస్తా. అప్పుడు యాకోబు పెళ్ళైందా? యాకోబు ఇంకా పెళ్ళి కాల. కానీ దేవుని కృప ఎంత గొప్పదంటే పుట్టబోవు బిడ్డలను కూడా దీవించేశాడు. అంతే, పుట్టబోవు బిడ్డలను కూడా దేవుడు దీవించాడు. యాకోబు, ఇదిగో ఈ కనబడుతున్న ఈ భూమి అంతయు నీకును నీ సంతానములకు ఇచ్చేదను. ఒక్కడే పడుకున్నాడు అరణ్యంలో, ఆ కారు చీకట్లో, అంధకారంలో ఒంటరిగా పడుకున్నాడు. కానీ పరమండలమందు ఆ సీనుడిగా ఉన్న ఆ దేవాది దేవుడు యాకోబును చూచెను. హల్లెలూయా. యాకోబును చూచెను. ఒక్కడిగా ఉన్న యాకోబును, భయములో ఉన్నటువంటి యాకోబును దేవుడు చూచెను, దిగి వచ్చానంతే. యాకోబు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. ఆ దేవుడు నన్ను దర్శించునుగాక. ఎంత గొప్ప ధన్యత,
ఇదిగో 14వ వచనం, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగునో. నీవు పడమటి తట్టునో, తూర్పు తట్టునో, ఉత్తరపు తట్టునో, దక్షిణపు తట్టునో వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీయో నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచో ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించుతాను. నేను నీతో చెప్పిన నెరవేర్చే వరకు నిన్ను విడువను అని చెప్పాను. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడైనా. ప్రతి దేవుని బిడ్డలారా, యాకోబును దర్శించిన దేవుడు నిన్ను దర్శించునుగాక. యాకోబును చూచిన దేవుడు నిన్ను చూచునుగాక. వారి ప్రార్థన ఆలకించిన ఆ దేవుడు నిన్ను నన్ను మనందరినీ చూచి మన ప్రార్థన ఆలకించునుగాక. నా దేవుడు ఉన్నాడు అని నమ్ము. నా దేవుడు సజీవుడు, ఆయన మృతుడు కాదు, ఆయన సజీవుడు అని 100% విశ్వసించి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఎలా దీవించాలో ఆయనకు వదిలేసేయి. నిన్ను ఎలా దీవించాలో, ఎలా ఉంచాలో, ఎలా హెచ్చించాలో, నేను ఎంత ఘనపరచాలో అది ఆయన చేతిలో ఉన్న పని. నువ్వు చూచి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింది. దేవా, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడు, నా కుటుంబం ఏ పాటిదయ్యా అని ప్రార్థించాడు భక్తుడు దావీదు. అంతగా నీవు నీ కుటుంబం దీవించబడునుగాక, హెచ్చించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. సకల